ఇప్పుడు ఈ రాక్ ని నేను తొయ్యబోతున్నాను. అయితే మహాబలిపురం వచ్చాం. హే గాయ్స్, ఇప్పుడు మనం అయితే మహాబలిపురం వచ్చాం. ఇది తిరుపతి నుంచి నియర్లీ 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మహాబలిపురంలో కొన్ని సైట్ సీయింగ్ వ్యూస్ చూడడానికి అయితే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి బటర్ రాక్. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఈ రాక్ ని నేను తొయ్యబోతున్నాను, కానీ రాక్ అయితే పడదు. బట్ మనం ట్రై చేద్దాం. పడట్లేదు గాయస్. పడట్లేదు. ఈ బటర్ రాక్ ప్లేస్ అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే జారుడు బెల్లాగా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ గార్డెన్ ఏరియా లాగా కూర్చోడానికి కూడా బాగుంది. ఇప్పుడు ఈ గుహ లోపలికి వెళ్దాం, ఏముంటుందో చూద్దాం. Representing a group of elephants, monkeys and peacock. చూస్తుంటే ఎలిఫెంట్ షేప్ లానే అనిపిస్తుంది కదా, నాకైతే అలానే అనిపిస్తుంది. హే గాయ్స్, ఇప్పుడు మనం 5 రథాలు అనే ప్లేస్కి వచ్చాము. ఇందాక మనం వెళ్ళిన బటర్ రాక్ నుంచి దగ్గరే ఈ ప్లేస్. 5 రథాలు ఏంటి అంటే ధర్మరాజు రథం, భీముడి రథం, అర్జున రథం, నకుల సహదేవుల రథం అండ్ ద్రౌపది రథం అన్నమాట. ఇక్కడ పల్లవరాజు చెక్కినప్పుడు ఈ రథాలు అనేవి బయటపడ్డాయి. ఇక్కడ పల్లవరాజు ఈ ప్లేస్ని తవ్వినప్పుడు ఈ రథాలు అనేవి బయటపడ్డాయి. సో ఆ రథాలు ఎలా ఉంటాయో చూద్దాం. ద్రౌపది రథం ఇది. ఇక్కడ పేరుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది ద్రౌపది రథం. ఇది అర్జున రథం. ఇది భీముడి రథం. ఇది ధర్మరాజు రథం.
గాయ్స్, ఇప్పుడు మనం మహిషాసురమర్దిని మండపంకి వచ్చాం అండ్ మహాబలిపురం లైట్ హౌస్ కూడా ఇక్కడే. సో లెట్స్ గో అండ్ సీ. సో గాయ్స్, ఆ కింద నుంచి ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడికి రాగానే వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి. చల్లగాలి, పచ్చని చెట్లు, చాలా బాగుంది. గాయ్స్, ఇప్పుడు మనం సీ షోర్ దగ్గర ఉన్న షోర్ టెంపుల్కి వచ్చేసాం. ఇది శివలింగ టెంపుల్. సో ఈ టెంపుల్ ఎలా ఉంటుందో చూసేద్దాం. చుట్టుపక్కల ఇదంతా అయితే షాపింగ్స్ చాలా ఉన్నాయి, బట్ మాకైతే టైం లేదు అసలు. సో జస్ట్ సీ అండ్ ఎంజాయ్. అదిగోండి గాయస్, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. కనిపిస్తుంది కదా స్టేజ్ అండ్ చైర్స్, ఇవన్నీ ఇక్కడ ఎప్పటికప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ కానీ డాన్సెస్ కానీ ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి అవుతాయి. గాయస్, బీచ్కి అయితే వచ్చేసాం అండ్ ఇలా ఈ బీచ్ పక్కనే టెంపుల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ టెంపుల్ చుట్టూ నందీశ్వరుడు కనిపిస్తున్నారు కదా, ఈ టెంపుల్ చుట్టూ మొత్తం నందీశ్వరుడు ఇలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడికి చాలామంది ఫారినర్స్ కూడా చాలామంది విజిట్ చేశారు. హే గాయ్స్, ఇప్పుడు మనం అరల్మేగు స్థల సాయిన పెరుమాళ్ టెంపుల్కి వచ్చేసాం. ఇది బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది అండ్ ఇది లాస్ట్ ప్లేస్ అనమాట మేము విజిట్ చేసిన ప్లేసెస్లో. సో అన్ని ప్లేసెస్ అయితే మనకి బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. బట్ మేమైతే మాకు టైం లేదని చెప్పేసి ఆటో బుక్ చేసుకొని అన్ని ప్లేసెస్ తిరిగేసాం. సో ఈ టెంపుల్ ఎలా ఉంటుందో చూసేద్దాం. టెంపుల్ చాలా పెద్దగా ఉన్నట్టుంది, లోపల ఎలా ఉంటుందో చూద్దాం. బాగుంది టెంపుల్. ఈ టెంపుల్లో అయితే మాకు వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే అలౌ చేయలేదు, సో అందుకే మీకు చూపించలేకపోయాం. బట్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ ఇప్పటి వరకు తిరిగిన ప్లేసెస్ అన్నీ చాలా బాగున్నాయి. మస్ట్ అండ్ విజిట్. సో కంపల్సరీ ఎవరైనా మహాబలిపురం వచ్చినప్పుడు కంపల్సరీ ఈ ప్లేసెస్ మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. తిరుపతి టు మహాబలిపురం ట్రిప్ ఎలా అయ్యిందో మీకు చెప్తాను. మేమైతే తిరుపతి నుంచి ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాం. తిరుపతి నుంచి అయితే ట్రైన్ మార్నింగ్ 4 o'clock ఉంటుంది, బట్ ఈరోజు ఆ ట్రైన్ అయితే క్యాన్సిల్ అయింది. సో రేణిగుంటలో 4:40కి ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ నుంచి చెంగల్పట్టుకు వచ్చాం. డైరెక్ట్ మనకి మహాబలిపురం ట్రైన్స్ ఉండవు. సో తిరుపతి టు చెంగల్పట్టుకు ఒక ట్రైన్ వచ్చాము. చెంగల్పట్టు నుంచి బస్ జర్నీ చేసాం. నియర్లీ ఒక 1 hour పడుతుంది. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ ఫాస్ట్గా విజిట్ చేస్తాము. ఎందుకంటే మాకు ఈవినింగ్ మళ్ళీ 6 o'clock ఒక ట్రైన్ ఉంది అండ్ 6:30 కూడా ఒక ట్రైన్ ఉంది. వీక్లీ ట్రైన్స్ కాబట్టి మనం ట్రైన్స్ చెక్ చేసుకొని ఏ ట్రైన్ మన టైంకి సేవ్ అవుతుందో అది మనం చూసుకొని ఎక్కాలి. సో ఇప్పుడు మళ్ళీ మాకు బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ బస్సు ఎక్కితే ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 hour పడుతుంది. సో మేము అక్కడ 6 o'clock ట్రైన్కైనా ఆర్ 6:30 ట్రైన్కైనా మేము ఇక్కడ క్యాచ్ చేయాలి. సో అందుకే ఇక్కడ ప్లేసెస్ అన్ని ఫాస్ట్గా విజిట్ చేసాము. ఎవరైనా ఒక 2 days ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే నెమ్మదిగా అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు.
సో ఇలా మా మహాబలిపురం ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. బాయ్ బాయ్.